కొన్ని రోజుల నుండి రవి భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. డాక్టర్ కూడా వచ్చి మందులు ఇస్తున్నా కానీ ఏ ప్రయోగము లేదు. ఉద్యోగం వలన రవి పట్నంలో ఉంటాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది. దాంతో కమల ఆరోగ్యం ఇంకా బాగాలేదు. అరే ఓ కోడలా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు రాత్రి నా ఇంటి నుండి వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళిపో. అనారోగ్యంగా ఉన్నా నేను ఈ ఇంట్లో పెట్టలేను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇంట్లో నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా, నీకు తెలుసుగా, నాకు అమ్మా నాన్న కూడా లేరు అని. దయచేయండి అమ్మా, దయచేయండి. ఇంత పెద్ద వర్షంలో నేను బయటికి వెళ్తే చచ్చిపోతానమ్మా. ఏమిటి? చచ్చిపోతావా? ఈ ఇంట్లో ఉండి చావడం కంటే బయటికెళ్ళి చావు. వెళ్ళు వెళ్ళు, ఎక్కడి నుంచైనా పడి చచ్చిపో. అమ్మా, మీ అబ్బాయినైనా రానివ్వండి. ఆయన వచ్చిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. మీ ఆయనకి చెప్పి వెళ్తావా? వాడే నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాడు. అలా అయితే మీరు నన్ను వెళ్ళిపోమనడం అవసరం లేదమ్మా. ఈ ఇంటి నుండి నేనే వెళ్ళిపోతా. ఏ అమ్మా, ఈరోజు నా భర్త అత్త మీద నా విశ్వాసం పోయింది. ఈరోజు నేను నీ దగ్గరికి వస్తున్నానమ్మా. నన్ను నువ్వు తీసుకో. కాపాడండి, కాపాడండి, ఈ దొంగల నుండి నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా చేతుల నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇన్ని రోజుల నుండి నువ్వు పేద ప్రజల సొమ్ముని తింటూ బ్రతుకుతూ ఉన్నావు. ఈ రోజు నువ్వు దొంగతనంగా సంపాదించిన డబ్బును నేను పేద ప్రజలకి పంచుతాను. అది వాళ్ళ హక్కు. నోరు మూసుకొని నీ డబ్బుని మా చేతిలో పెట్టు, లేకపోతే నీ చావు నా చేతిలో ఈరోజే ఉంటుంది. గురుగారు, గురుగారు, అక్కడ చూడండి, నది నీటిలో ఎవరో మునిగిపోయారు. అక్కడ చూడండి. నిజం చెప్పావు. అమ్మాయిని బయటికి తీసి చూడండి, తను బ్రతికుందో లేదో. నేను ఎక్కడున్నాను? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? చచ్చిపోలేదా నేను? ఇంకా బ్రతికే ఉన్నానా? చూడమ్మా, నువ్వు అమ్మ గుడిలో ఉన్నావు. చూడమ్మా, నువ్వు చనిపోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు. ఎక్కువగా మాట్లాడకుండా పడుకో. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో. అమ్మా, అమ్మా, నీ కోడలెక్కరా? ఈసారి తనని పట్నం తీసుకెళ్తాను. ఆ ఏ కోడలు? ఈసారి నువ్వు పట్నం వెళ్ళినప్పుడు తను ఇంట్లో నుండి పారిపోయింది. ఆ ముద్రష్టపురాలు ఇంటి నుండి పారిపోయింది. తాను ఏంటి? పారిపోయిందా? అంటే ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు మీరేం చేస్తున్నారమ్మా? అప్పుడు నేను పడుకోనున్నాను బాబు. అప్పుడే తను ఎవరితోనో పారిపోయి ఉంటుంది. నువ్వేమీ బాధపడకు బాబు. నేను నీకు వేరే పెళ్లి చేస్తాను కదా. ఇక్కడ స్వామీజీ ఒక నెల కమలాకి వైద్యం చేశాక కమల మళ్ళీ చాలా ఆరోగ్యంగా ఉంది. తను అక్కడే ఉండి అన్ని విద్యలు నేర్చుకుంది. ఇక్కడ రవి మాత్రం తనను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు రవి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. అప్పుడే అక్కడికి స్వామీజీ తన వాళ్ళని కాపాడుతాడు. ఒకరోజు రవి స్వామీజీ ఉన్న చోటుకి వెళ్ళి ఇలా అంటాడు. స్వామీజీ, మమ్మల్ని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. ఇందులో ఏముంది బాబు? ఇది నా పని. స్వామి, కొద్ది రోజులుగా నా మనసు బాగాలేదు. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందని మా అమ్మ చెప్పింది. కాని నాకు నమ్మబుద్ధి కావటం లేదు. తను ఎక్కడుందో చెప్పగలరా? ఇంతలో అక్కడికి కమల వస్తుంది. అన్ని మాటలు వింటుంది. కమలా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో తెలుసా?
ఇప్పుడు అదంతా ఎందుకు? నేనైతే మీకిష్టమని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరు ఈ పని చేశారో. ఈ కథ మీకు నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.